ఏంటి రఘురామ్ గారు ఇది? జానకి నా దగ్గర లేదని చెప్తుంటే మీకు నమ్మకం కలగట్లేదా? ఎందుకు మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టండి. ఇందాక మీరు నిత్యతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు? మిమ్మల్ని అడిగేది ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను. అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి. ఎక్కడున్నారు? ఇదేంటి సార్, ఇక్కడే ఉన్నాను. కావాలంటే మా వాళ్ళని అడగండి. ఏమయ్యా, మనం ఇందాక నుంచి ఎక్కడ ఉన్నాం? అవునండి, చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాం. మేము మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. మీరు ఖచ్చితంగా నిత్య ఫోన్ చేసినప్పుడు ఇక్కడ లేరు. ఉన్నామని చెప్తుంటే లేరంటారేంటి? అయినా అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? ఎలా అంటే, ఇందాక నువ్వు నిత్యతో ఫోన్లో మాట్లాడినప్పుడు వెనక నమాజ్ వినిపించింది. టైం 5 అయింది. మళ్ళీ 6 గంటలకు నమాజ్ మొదలవుతుంది. ఇక్కడికి 3 కిలోమీటర్ల వరకు మసీద్ లేదు, కానీ నమాజ్ వినిపించింది. అంటే నువ్వు ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు ఇక్కడ లేవు. చెప్పు మిస్టర్ నరేంద్ర, అవునా కాదా? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? అంటే రామ్ గారు చెప్పేది నిజమేనా? ఇందాక నిజంగానే నువ్వు ఇక్కడ లేవా? నీకెలా అబద్ధం చెప్పనమ్మా? నిజంగానే నేను ఇక్కడ లేను. అంటే రఘురామ్ ఊహించినట్టు జానకిని దాచిపెట్టింది నేనే. ఎందుకన్నయ్య నాకు తెలియకుండా ఇలాంటి పని చేసావు? ఏం చేయమంటావమ్మా? దేవుకు మీనాక్షితో పెళ్లి జరిగి వాళ్ళిద్దరూ ఒకటైతే నువ్వు తట్టుకోగలవా? నువ్వు బాధపడితే చూసి నేను తట్టుకోగలనా? రఘురామ్ కంటే ప్రేమ విలువ తెలియదు కాబట్టి జానకిని దూరం చేసుకున్నాడు. త్యాగం పేరుతో దేవుణ్ణి నీకు దూరం చేసి నిన్ను బాధ పెడుతున్నాడు. అందుకే జానకిని ఎవరికి అనుమానం రాకుండా న్యాచురల్ కిడ్నాపింగ్ ప్లాన్ చేసి నేనే దాచిపెట్టాను. సరే, జానకిని తీసుకొచ్చి మర్యాదగా అప్పగించు, నిన్ను వదిలేస్తాను. దాచిపెట్టింది అప్పగించడానికి కాదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అనవసరంగా తప్పు చేయొద్దు మిస్టర్ నరేంద్ర. నా చెల్లెలి కోసం నేను ఏమైనా చేస్తాను. నన్ను నువ్వు చంపినా సరే జానకి ఎక్కడుందో చెప్పను.